ఈ రోజు అయితే మేము ఎగ్ రైస్ అయితే చేసుకోబోతున్నాం. ఈ లాస్ట్ వరకు ఈ వీడియోని చూసి మాకు సపోర్టింగ్గా ఉండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వండుకోవడానికి అయితే పొయ్యి అయితే సిద్ధం చేస్తారు అనమాట. ఇక కట్టెలు అయితే పెడుతుర్రు మా చిన్న ఫ్రెండ్స్. అందరం అయితే అన్ని సామాన్స్ అయితే తెచ్చినాం. బియ్యం, కారం పొడి, కుండలు అయితే వండుకుందాం అనుకుంటున్నాం, కానీ అందరికి సరిపోదని గిన్నెలు వండుకుంటున్నాం. ఈ బియ్యం అయితే తెచ్చినాం. అందరం కొన్ని అయితే అన్ని సామాన్లు అయితే షేర్ చేసుకున్నాం. ఉప్పు, కారం, పసుపు, ఇక మారుపప, వైష్ణవి వీళ్ళందరూ అయితే పొయ్యి దగ్గరనైతే ఉన్నారు. పొయ్యి అంట పెడుతుర్రు, కానీ అది అంటుకుంటలేదు గాలికి. వండుకోవడానికి అయితే గిన్నెనైతే బూడి పెడుతుంది మౌనికక్క. బియ్యం అయితే కడిగిర్రు, మంచిగానే ఎసరైతే పెడుతుర్రు. చూడుర్రి, ఇగో వీళ్ళైతే మంచిగా అన్ని సిద్ధం చేస్తుర్రు. ఈమెనైతే డ్రాయింగ్ చేస్తుంది వైష్ణవి. ఇగో మంచిగానైతే మంట అయితే అంటుకుంది. నూనె కింద పడిపోతారని పైన పెట్టిర్రు. ఇదంతా సామాన్. ఇగో మా మమ్మ అయితే మిరపకాయలు ఊతుంది. చెల్లును ప్రణీత్ అయితే షాప్లకు ఎగ్స్ అయితే తెచ్చిర్రు. వైష్ణవి అయితే డ్రాయింగ్ ఇస్తుంది. అక్క జుట్టు ఫేక్ ఆరి అలా కామెంట్ అయితే చేయండి. మంచిగా పెద్ద అవుతుంది లావుగా. అక్కనైతే పని చేస్తలే ఏం చేస్తలే, మంచిగా కూర్చుంది. ఇక నీళ్ళు అయితే మసలు పెడుతుర్రు, ఎసరు పెట్టిర్రు మంచిగా. గంజే తొంపుకొని ఎసర్లనైతే ఎత్తున్నాం. బియ్యం అయితే మార్గడైతే పూజక్క దగ్గరనైతే కూర్చొని మంచినైతే పాటలు పాడుతున్నారు. వీళ్ళు మంచిగా పాటలు పాడుతుంటే అన్నం అయితే అడుగుతుంది. ఈ అక్కనైతే ఉల్లినారైతే తెచ్చింది, గంజి చంపుతుర్రు. వీటిలో మా అమ్మ అయితే ఇక అన్నం వంపుతుంది. ఇక వంపిన తర్వాత మళ్ళీ ఇక ఉమ్మగిల్లడానికి పొయ్యి మీదనైతే పెడుతుర్రు. పెట్టిరు, మెల్లగా ఉమ్మగిల్లుతుంది ఇక అన్నం అయితే. ఈ అక్కనైతే స్నాప్ పెడుతుంది, స్నాప్ ఇచ్చిది. ఎప్పుడు స్నాప్లోనే ఉంటుంది. ఇక స్వీట్ వాళ్ళ మమ్మ అయితే మామిడి తోటలకు పోయి వండుకుందాం ఎప్పుడన్నా అని అయితే అంటుంది ఫ్రెండ్స్. పోవాలి ఇక ఎప్పుడన్నా మామిడి తోటలకు. ఇక అన్నం దించిర్రు, ఇక తట్టలు వేసుకుంటున్నాం. గిన్నెలు లేక ఇక ఆ గిన్నెలనే అన్నీ వండుకుంటున్నాం. అన్నం అయితే తట్టలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక అన్నం అయితే మొత్తం మూసేసుకున్నాం తట్టల. అదే గిన్నె తోముకొని మళ్ళీ దాంట్లోనే పోసి వేసుకొని స్వీట్ వాళ్ళ మమ్మ అయితే ఆ ఉప్పు కారం అన్నీ వేస్తుంది అన్నంలా.
స్వీట్ వాళ్ళ మమ్మ అయితే ఎగ్ రైస్ అయితే మొత్తం కలుపుతుంది ఫ్రెండ్స్. ఇక అందరు కొట్టిస్తుంది, అందరు తింటుర్రు మంచిగా. అశు అవంతికనైతే ఎగ్ రైస్ సూపర్ ఉందన్నారు. స్కూల్కి పోయి ఇప్పుడే వచ్చిండు. సాత్విక్ ఎట్లుంది ఎగ్ రైస్? హాయ్ దోస్తులు, ఎట్లున్నది మా వీడియో? మంచిగా ఉన్నది కదా. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.